తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మరి ఈ నెల అనగా సెప్టెంబర్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకు అలాగే సాయంత్రం 6 గంటలకు గుణంవారి ఫంక్షన్ హాల్ సుబ్బారావుపేట్ తాడేపల్లిగూడెంలో అద్భుతమైన సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. మరి తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. ఇప్పటి వరకు ఎంతో మంది మరి ఈ ఆరాధనలో పాల్గొని ఆత్మీకంగా బలపరచబడి ఉన్నారు. ఎన్నో మేళ్లను జీవితాల్లో చూస్తూ చాలా చక్కగా మరి జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారండి. మన జీవితాల్లో కొన్ని సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి మరి మన జీవితాలు ఆగిపోతూ ఉంటాయి. మరి ఆత్మీకంగా చాలా సార్లు మనము ఆగిపోతూ ఉంటాం. లేదండి, మనము ఆగిపోయేవారిగా కాదు, సాగిపోయేవారిగా ఉండాలి. ఈ అంత్య దినాలలో మరి శక్తివంతమైన దేవుని వాక్యముతో అలాగనే మరి అద్భుతమైన స్తుతి ఆరాధనతో ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఒకరినొకరు మరి వాక్యముతో చాలా చక్కగా ప్రోత్సహించుకుందాం. దేవుని మాటలు మనల్ని బలపరుస్తూ ఉంటాయి కదా. మరి అద్భుతమైన రీతిలో మరి ఈ ఆరాధన ద్వారా ఖచ్చితంగా మరి సమాధానం లేని, సంతోషం లేని మీ కుటుంబాలు కట్టబడబోతున్నాయి, జీవితాలు మార్చబడబోతున్నాయి. నశించిపోతున్న వారు రక్షణలోనికి నడిపించబడబోతున్నారు. ప్రార్థించండి, పాల్గొనండి. మరి గుణంవారి ఫంక్షన్ హాల్ సుబ్బారావుపేట్ తాడేపల్లిగూడెం మరి సెప్టెంబర్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకు అలాగే సాయంత్రం 6 గంటలకు కలిసి ఆరాధిద్దాం, కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకుందాం, దేవుని కార్యాలను మన జీవితాల్లో చూద్దాం. ఆమేన్. మరి అలాగే మరి సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మరి ప్రతి నెల కూడా 2వ శనివారం అద్భుతమైన రీతిలో మరి సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన సికింద్రాబాద్ ప్రాంతంలో హరిహర కళాభవన్లో మరి ఈ ఆరాధన అద్భుతకరంగా మరి జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈ నెల సెప్టెంబర్ 14వ తారీఖు ఉదయం 9 గంటలకు అలాగనే సాయంత్రం 6 గంటలకు 2 ఆరాధనలతో మరి ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం, కలిసి ఆరాధిద్దాం. మరి దేవుని బలమైన మాటల ద్వారా బలపరచబడదాం. ఎన్నో కార్యాలు మన జీవితాల్లో మనం చూద్దాం. ఈ అంత్యకాల దినాలలో రోషం కలిగిన క్రైస్తవులుగా బ్రతుకుదాం. ఈ ఆరాధన ద్వారా ఖచ్చితంగా మీ ఆత్మీయ జీవితాలు బలపరచబడతాయి. ఒక ఉన్నతమైన కార్యం మీ జీవితంలో ఖచ్చితంగా ప్రభు జరిగిస్తారు. ప్రార్థన పూర్వకంగా రండి. ఎండిపోయిన జీవితాలను తిరిగి దేవుడు చిగురించబోతున్నారు. మహా గొప్ప కార్యాలను ప్రతి ఒక్కరి జీవితంలో మనం చూడబోతూ ఉన్నాం. మరి మేము సిద్ధపడుతున్నాం, మాతో కలిసి మీరు సిద్ధపడండి, ప్రార్థించండి, పాల్గొనండి. మర్చిపోకండి, తాడేపల్లిగూడెం 10వ తారీఖు ఉదయం 9 గంటలకు 6 గంటలకు 2 ఆరాధనలు, అలాగనే సికింద్రాబాద్ ప్రాంతంలో జరుగుతున్న ఆరాధన 2 ఆరాధనలు సెప్టెంబర్ 14వ తారీఖు ఉదయం 9 గంటలకు 6 గంటలకు కలిసి ఆరాధిద్దాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, ఆయన రాజ్యాన్ని కడదాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ మరి నడిపిస్తూ ఉన్నారు. ఎన్నో విషయాలలో మరి దేవుడు కృప చూపిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ వస్తూ ఉన్నారు. ఇలా మరి ఒకటి కాదండి, ప్రత్యేకింపబడిన రీతిలో మరి మన పాత జీవితాలను మార్చేటట్టుగా దేవుని మాటలు మరి మన జీవితాల్లో ఎంతో ప్రభావితం చేస్తూ ఉన్నాయి. దేవుని మాటలు గొప్పవి కదండి. మనుషుల మాటలు మనల్ని కృంగదీస్తాయి, కానీ దేవుని మాటలు మనల్ని బ్రతికిస్తాయి. మరి ఉదయకాల సమయంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రత్యేకింపబడిన రోజున మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 34వ కీర్తనలో 6వ వచనం. దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అద్భుతకరమైన మాటలు కదా. చూడండి, దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించే దేవుడై ఉన్నారు. అంతేకాక మరి తను కలుగు శ్రమలన్నిటిలో ఆయనే కాపాడే అద్భుతమైన దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, కొన్నిసార్లు నువ్వు అనుకోవచ్చు, నేను ఇంత దీనస్థితిలో ఉన్నాను కదా, నాకేమీ లేదు కదా, నాకెవ్వరు లేరు కదా, నేను ఎవరితో చెప్పుకోవాలి నా బాధ అంతా
కదా. ఎవరు నా మాట వింటారు, ఎవరు నా బాధను తీరుస్తారు, ఇంత భయంకరమైన పోరాటము శ్రమ నా జీవితంలో ఉంది కదా, మరి దీన్ని ఎవరు తప్పిస్తారు అని అనేకమైన విషయాలలో మనము బాధపడుతూ ఉంటాం, చింతిస్తూ ఉంటాం కదా. చూడండి, అందుకనే ఉదయకాల సమయంలో అద్భుతకరమైన దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. దీనుడుగా నువ్వు మొరపెట్టగా ఆయన నీ మొరను ఆలకించే దేవుడు. నువ్వు మాట్లాడితే నీతో మాట్లాడే దేవుడై ఉన్నారు. ఆమె ఆయన మాట్లాడే దేవుడు అండి. మన దేవుడు గొప్పవారు. ఆమె ఈ ఉదయకాల సమయంలో నీకు ఎలాంటి స్టేటస్ ఉన్నా, నువ్వు ఎలాంటి మరి దీన స్థితిలో ఉన్నా, ప్రియ సహోదర సహోదరి, మరి నీకు ఏమీ లేకపోయినా నువ్వు మొరపెడితే చాలు, నీకు నీ దగ్గర ఉన్నాయా లేవా అని మనుషులు చూడొచ్చు, కానీ దేవుడు చూచే దేవుడు మరి అలా నీ స్టేటస్ని చూచే దేవుడు కాదు, నిన్నులాగా ప్రేమించే దేవుడు. నువ్వు మొరపెడితే నీకు దగ్గరగా మరి ఉండి నీకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. నీ మొరనన్నిటిని ఆలకించే దేవుడై ఉన్నారు. ఆమెన్. అలాగే నీకు ఏమీ లేకున్నా, మరి నువ్వు ఎలాంటి దీనస్థితిలో ఉండి అడుగుతున్నా, లేదా నీవు దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకొని నీ స్టేటస్ ఇంకా పెద్దగా ఉన్నా కానీ, అంటే నీకు అన్నీ ఉన్నా తగ్గించుకొని ఇదిగో దీనుడిగా అడుగుతావు చూడు, ఇదిగో దాన్ని కూడా దేవుడు నీ దీన మనసుని ఎరిగి నీ కలుగు శ్రమలన్నిటిలో కూడా ఆయన నీకు జవాబిచ్చే అద్భుతకరమైన దేవుడై ఉన్నారు. ఆయన నమ్ముకున్న బిడ్డలు దీన మనసును ధరించుకోవాలి. ఆమేన్. మరి ప్రతి విషయంలో మరి దేవుని మాటల్ని ధ్యానిస్తూ మనం ముందుకు వెళ్తూ దేవుని మాటలు పట్టుకొని మనం బతుకుతే మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి దీనుడివైనా దేవుడు నువ్వు మొరపెడితే ఆలకిస్తారు. అలాగే నువ్వు ఎలాంటి గొప్పవాడివైనా దీన మనస్సు అనే వస్త్రాన్ని నువ్వు ధరించుకొని ఆ దీన మనసుతో అడిగే ప్రతిదాన్ని దేవుడు నీ జీవితంలో మరి అద్భుతమైన రీతిలో కలగచేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. అందుకనే శ్రమ రాగానే, కష్టకాలం రాగానే మనుషుల వైపు పరిగెత్తడం కాదు, మరి గొప్ప దేవుని, మహా గొప్ప దేవుని వైపు చూస్తూ మరి ఆయన సన్నిధిలో మరి మొరపెట్టే వారిగా మనం ముందుకు సాగుదామండి. ఎలాంటి పరిస్థితులైనా అద్భుతమైన రీతిలో తారుమారు చేసే దేవుడై ఉన్నారు. చూడండి, అందుకనే ఈ మాట అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను. ఆయన రక్షించే దేవుడు. ఆమె ఎవరిని అంటే ఆయన మనల్ని రక్షించే దేవుడు. ఆమె మనల్ని కాపాడే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మేలు చేసే దేవుడు, గొప్ప చేసే దేవుడు. అందుకని ఈ ఉదయకాల సమయంలో ఈ మాటల్ని పట్టుకొని ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మరి దేవుని ఆశ్రయిద్దాం. అలాగే దీన మనసు ధరించుకొని మనం ముందుకు సాగుతూ దేవుని వైపే ఆధారపడదాం, దేవుని సహాయాన్ని కోరుదాం. దేవా నా జీవితంలో అద్భుతం చేయమని అడిగితే దేవుడు సహాయం చేయరా అండి? మరి ఉదయకాల సమయంలో ఈ మాటలు పట్టుకొని ధైర్యం తెచ్చుకుందాం. బలహీనులుగా ఉన్నారేమో, శక్తిహీనులుగా ఉన్నారేమో, కృంగిపోయి ఉన్నారేమో పరిస్థితులను బట్టి, లేకపోతే బాధపడుతున్నారేమో, దుఃఖముతో ఉన్నారేమో, దేవుని మాటలు పట్టుకొని ప్రార్థించండి. దేవుని సన్నిధిలో ప్రతిదాన్ని అడగండి. ఆమె దేవుడే సహాయం చేసి గొప్ప దేవుడే ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో ఈ మాటలు పట్టుకొని ప్రార్థనలో ముందుకు సాగుదామా? ప్రార్థన. అద్భుతమైన దేవుడవై ఉన్నావయ్యా, చాలా చక్కగా మా అందరితో ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎన్నో విషయాలు ప్రతిరోజు నేర్చుకుంటాం ప్రభా. ఇదిగోండి, అలాగనే ప్రభా దీనులుగా ఉండి ప్రభా ఏది అడిగినా ప్రభా ఇదిగోండి ప్రతి విషయంలో మా మొరను ఆలకించే దేవుడవై ఉన్నాం. మనుషులు అయా మా మాటల్ని, మమ్మల్ని మేము పడుతున్న ప్రభా భయంకరమైన కష్టాలని, శ్రమలలో అయా వారు మాకు సహాయం చేయరు. అయా ప్రతి విషయంలో ప్రభా మీరే మమ్మల్ని ఆదుకునే గొప్ప దేవుడవై ఉన్నాం. అందుకని ప్రతి విషయంలో మీ పైన ఆధారపడే వారిగా మమ్మల్ని లేవనెత్తండి. దీన మనసును ధరించుకొని మేము ముందుకు సాగుదుము కాక. అద్భుతం జరిగించండి. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఆపదల్లో, శ్రమలలో, కష్టాల్లో, దుఃఖాల్లో, భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో వారిని మీరు తప్పించమని, రక్షించమని, అద్భుతమైన రీతిలో నడిపించమని వేడుకున్నాం. అలాగే ప్రభా ఉదయకాల సమయంలో ఎంతో మంది వరదలకు ప్రభా ఎన్నో కుటుంబాలు, ఎన్నో ప్రభా భయంకరమైన పరిస్థితులను ప్రభా ఇదిగోండి బిడ్డలు, ప్రజలు ప్రభా ఎదుర్కొంటున్నారు. మరి ప్రతి శ్రమ నుంచి, కష్టము నుంచి మీరే తొలగించండి. ప్రతి దాన్ని ప్రభా ఇదిగోండి వారి జీవితంలో అనుకూలింప చేయమని వేడుకున్నాం. పోగొట్టుకున్నది, నష్టపోయినదంతా కూడా వారు పొందుకుందురుగాక తిరిగి. అద్భుతం జరిగించండి. అలానే ఉదయకాల సమయంలో
అందరి పట్ల మీ గొప్ప కృపను చూపించండి. ప్రత్యేకంగా అనారోగ్యంతో ఉన్న వారికి మంచి ఆరోగ్యాన్ని కలగచేయండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుని వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.